అసలు ఆహార నియమంలో, ఆహార స్వీకరణ నియమంలో చేత్తో తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి? ఇప్పుడు మనం తింటున్న విధి విధానం వల్ల కలిగే నష్టాలేంటి? నియమాలున్నాయి. చేత్తోడి కలిపి తినడం వల్ల, ఎడం చేత్తోడి కాదమ్మా, మళ్ళీ కలిపి తినడం వల్ల ఈ నరాలు, నాడీ మండలం ఉంది, ఈ నాడీ మండలము ప్రేరణ చెందుతుంది. ఈ ఆహార పదార్థాల్లో ఉండే ఆంగ్ల పరిభాష ఎంజైములు, విటమిన్లు ఇలాంటివన్నీ బాగా కలుస్తాయి ఇలా కలిపినందువల్ల. ఏం చంటి పిల్లలు స్పూన్తో పెట్టండి, లేదే కలిపి గోరు ముద్దలు తినిపిస్తాడు. గోరు ఇక్కడ, నిజానికి గోరు డెడ్ సెల్, కానీ ఇలా తీసిస్తుంటే అందం వేరెక్కడుంది. అలాగే చంటి పిల్లలు స్నానం చేసేటప్పుడు గోడతో ఇలా అంటారు, బోరు కాడించి అన్నారు పోతన్న గారు. ఇది ఇందుకోసం అని చెప్పి కలిపి తినమన్నాడు. కలిపి ఎంచేత మానవులం కదా, ఏ అవయవాలు దేనికి వాడాలో దానికి వాడండిరా.